సంతానలేమితో బాధపడే వాళ్ళకి చాలా మందికి చాలా స్ట్రెస్ ఉంటుందండి. ఈ స్ట్రెస్ ఎదుర్కోవాలంటే మెడిటేషన్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. నా పేషెంట్స్ అందరికీ ప్రిస్క్రైబ్ చేస్తానండి. అయితే కొంతమంది మెడిటేషన్ రాని వాళ్ళకి ఒక టెక్నిక్ నేర్పించాను, చాలా మందికి ఉపయోగపడింది. అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇదేంటంటే పొద్దున్న మీరు లేవగానే బెడ్ మీదే కళ్ళు మూసుకుని చేతులు ఇలా పెట్టుకొని గ్రాటిట్యూడ్ అన్నమాట. మనం ఎంత కృతజ్ఞత చూపిస్తే లైఫ్ లో మనకు అంత బ్లెస్సింగ్స్ వస్తాయండి. సో కళ్ళు మూసుకుని మన బాడీ పార్ట్స్ అన్నిటిని తలుచుకోవాలి. మన గుండె చిన్నప్పటి నుంచి కొట్టుకుంటుంది కదండి, మన జీవితంలో లైవ్లీగా ఉంచడానికి. కళ్ళు చూడగలుగుతున్నాం, చెవులు వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఇలా ప్రతి బాడీ పార్ట్ ని ఊహించుకొని కృతజ్ఞత చూపించండి. రెండోది, మీ జీవితంలో ఉండే వ్యక్తులు అన్నమాట. మన తల్లిదండ్రులు, మన విద్యాభ్యాసం నేర్పించిన గురువులు, బంధుమిత్రులు, సహకారం అందించిన వాళ్ళు, అందరి పట్ల కృతజ్ఞత చూపించండి. థర్డ్ ఏంటంటే, మనకి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మన ఇల్లు కావచ్చు, మనం తిండే ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, మీ స్కిల్స్ కావచ్చు, అన్నిటి పట్ల కృతజ్ఞత చూపించండి. అలాగే నేచర్ అండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక్కరోజు సూర్యుడు లేకపోతే మనకి జీవనం సాగుతుందా అండి? అలాగే మనకి ఆక్సిజన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. కోవిడ్ అప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఇలా ప్రతి దాని పట్ల కృతజ్ఞత చూపించండి. 10 నిమిషాలేనండి. 10 నిమిషాలు చేస్తే మీ వైబ్రేషన్స్ అనేది బాగా రేజ్ అవుతాయి, మైండ్ కామ్ అవుతుంది. 21 days ఇది చేసి చూడండి, మీరే చెప్తారు. థ్యాంక్ యూ.